హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజు నేను మీకు వీడియోలో మా పాపకు వాడే హెయిర్ ఆయిల్ గురించి, దాని తయారీ విధానం గురించి చెప్పబోతున్నానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మందార పువ్వులు, మందార ఆకులు, ఇది గుంటకరగ రాకండి, కడిగి ఆరబెట్టి ఉంచానది. తర్వాత మెంతులు, తర్వాత ఇది రోజ్మెరీ లీవ్స్ అండి, డ్రైడ్వి. ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను. ఇది అలోవీరా అండి. నెక్స్ట్ కరివేపాకండి, ఇది కూడా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇది కొబ్బరి నూనె అండి, ఇది చెక్కగానుగ నూనె. నేను ఇది తెప్పించి వాడతాను ఎప్పుడు కూడాను. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకోనండి, దానిలో మనం గానుగ నూనె తీసుకున్నా అని చెప్పా కదా, చెక్కగానుగ నూనె, అదే మీకు చూపిస్తున్నాను. దాన్ని గిన్నెలో మొత్తం పోసుకోవాలండి. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా తీసుకున్నాను కొబ్బరి నూనె. ఎప్పుడు మేమిద్దరం అదే వాడతాం కాబట్టి ఒక 1/2 లీటర్ చేసుకుంటే ఒక 2 నెలల దాకా వస్తుందండి నాకు మా పాపకిను. ఈ ఆయిల్ చాలా మంచిదండి, డాండ్రఫ్ రాదు తలలోను. హెయిర్ కూడా చాలా హెల్తీగా షైనీగా ఉంటుందండి. అందుకని మేము దాదాపు మా పాప చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే చేసి వాడుతున్నాను. చూసారా, ఆయిల్ 1/2 కిలో నూనె తీసుకున్నా అన్నారు కదా, దాంట్లో నా దగ్గర ఒక 10 దాకా ఉన్నాయండి మందార పువ్వులు, ఎర్రవి. అవి యాడ్ చేసుకున్నాను. తర్వాత మందార చెట్టు ఆకులు కూడా అండి, అవి కూడా బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి, లేకపోతే మట్టి ఉంటుంది కదా తలక రాసుకునే నూనె కాబట్టి. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసి వేసుకున్నాను నేను మందార ఆకుల్ని. తర్వాత ఆరబెట్టి ఉంచుకున్న గుంటగరక రాకండి, అది కూడా కడిగి ఆరబెట్టి ఉంచుకున్నానండి. అది తర్వాత మెంతులు, 1/2 కిలోకి ఒక గుప్పెడు ఆకు దాకా తీసుకున్నానండి. కొంచెం గుంటకరగరాకు, ఒక 10-15 మందార ఆకులు తీసుకున్నానండి. రోజ్మెరీ, డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ ఏమో కొంచెం తీసుకున్నానండి, అదే 2-3 స్పూన్స్ తీసుకున్నానండి. కరివేపాకు కూడా ఒక గుప్పెడు దాకా తీసుకున్నానండి. తరువాత అలోవీరా ఉంది కదండి, అలోవీరా మొక్కలోంచి ఒక చిన్నది తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. ఒక ఆకు అనుకోండి, లోపల వైట్గా ఉంటుంది కదండి జెల్, ఆ జెల్ యాడ్ చేసుకున్నాను నేను. పైన గ్రీన్ది యాడ్ చేయమాకండి. దీనిలో ఆకు పైన ఉండే తాట తీసేసేసేయండి, లోపల ఓన్లీ జెల్ పార్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కాయాలండి, హై ఫ్లేమ్ మీద పెట్టి కాయమాకండి. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లోనే కాసుకోవాలి మనం. బాగా ఆకుల్లో ఉండే సారం అంతా ఆయిల్లోకి దిగేం దాకా మనం బాగా కాసుకోవాలండి దాన్ని. ఇది కాగేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, రోజ్మెరీ ఆకులు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆయిల్ ఇది. నేనైతే ఒక్కసారికి ఒక 1/2 కిలో చేసి పెట్టుకుంటూ ఉంటానండి. గుంటగరగరాకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి, దొరికినప్పుడు తెచ్చుకొని నేను కడిగి ఆరబెట్టి దాన్ని డ్రై చేసి నిల్వ చేసుకుంటూ ఉంటానండి. ఆకుల్ని ఎప్పుడు కూడాను దొరికినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. చూసారా, ఆయిల్ని సిమ్లో బాగా కాయాలండి, ఆకుల్లో ఉండే సారం అంతా దిగిందాకా. నేనైతే దాదాపుగా ఈ ఆయిల్ని మా పాప చాలా చిన్నప్పటి నుంచి వాడుతున్నానండి. చిన్నప్పుడు మా పాపకు అసలు హెయిర్ సరిగా ఉండేది కాదు. నేను దీన్ని కాసి వాడుతున్న దగ్గర నుంచి తన హెయిర్ చాలా షైనీగా, లాంగ్గా బాగా ఉందండి. అందుకని నేనే కాసుకొని వాడుకుంటూ ఉంటాను ఇలాగా. దీనికైతే గానుగ నూనెలు అయితే బాగుంటాయండి ఇలాంటి ఆయిల్స్కి, ఎందుకంటే అవి మనం ఒరిజినల్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి, మన ఇంటి దగ్గర పట్టించిస్తూ ఉంటారు కాబట్టి చెక్కగానుగ నూనెలు. చూసారా, ఇప్పుడు ఆకులన్నీ కూడాను బాగా ఆయిల్లో బాగా ఉడికేసినాయి కాబట్టి దానిలో ఉన్న సారం అంతా కూడా ఆయిల్లోకి బాగా దిగిపోయిందండి. చూసారా, అదే చూపిస్తూ ఉన్నాను మీకు. అలా రావాలండి. అయితే మీరు ఈ ఆయిల్ని మేమైతే రోజు డైలీ ఇదే వాడతామండి కాబట్టి కాగిన నూనెలో ఒక 100 గ్రామ్స్ దాకా నేను మామూలు కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటాను. మళ్ళీ దానిలోనూ కొంచెం యాడ్ చేసుకొని మేమైతే డైలీ వాడతామండి. ఇదే ఆయిల్ పెట్టుకుంటాం మేము తలకి. ఎప్పుడన్నా తలస్నానం చేసేటప్పుడు మాత్రం వారానికి ఒకరోజు కొంచెం క్యాస్టర్ ఆయిల్ని వేడి చేసి ఈ ఆయిల్లో కలుపుకొని బాగా తలకి మర్దనా చేసుకొని 1 గంట 2 గంటలు ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయండి. హెయిర్ ఇంకా బ్లాక్గా షైనీగా చాలా బాగుంటుందండి.
మీరే ఒక్కసారి కాసుకొని పెట్టుకొని చూసి అప్పుడు మీరే తెలుసుకుంటారండి రిజల్ట్స్ అనేది ఎలా ఉంటుంది అనేది రిజల్ట్. చూసారా, ఒక క్లాత్ వేసి వడకట్టుకోండి. కొంచెం కూడా దుమ్మ గిమ్మ ఏమీ రాదు కిందకి. నీట్గా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది మీకు. చూసారా ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా. మేమైతే రెగ్యులర్గా ఇదే వాడతాం కాబట్టి నేను ఎప్పుడు ఒక అరకిలోకి తక్కువ కాకుండా చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు మా పాపకి ఇద్దరికి కావాలి కాబట్టి. ఈ ఆయిల్ వల్ల మన తల జిల రాదండి, డాండ్రఫ్ అనేది కూడా రాదండి. తల చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, చాలా లాంగ్ పెరుగుతుందండి. జుట్టు ఉడ్డం కూడా దాదాపుగా తగ్గిపోతుందండి ఈ ఆయిల్ వాడిన తర్వాత. మీకు చూసారా ఆయిల్ అంతా కాసిన తర్వాత ఎలా వచ్చిందో. నేనైతే ఇంకొక 100 గ్రామ్స్ దాకా మామూలు ఆయిల్ని కలుపుకుంటానండి దానిలో. తలస్నానం చేసేటప్పుడు మాత్రం కొంచెం క్యాస్టర్ ఆయిల్ని వేడి చేసి కలుపుకొని తలకి బాగా మర్దన చేసుకున్న తర్వాత మేము తలస్నానం చేస్తామండి. అది చూడండి మా పాప హెయిర్కి అప్లై చేస్తున్నాను, నేను మీకు చూపిస్తాను. పెడతా ఉంటేనే ఎంత షైనీగా ఉంటుందో చూడండి హెయిర్కి ఆయిల్. అది చూడండి ఆయిల్ పెట్టగానే చూసారా ఎంత షైనీగా ఉందో హెయిర్. మీరు కూడా దీన్ని ఇంట్లో తయారు చేసుకొని వాడండి. వాడి చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి రిజల్ట్ అనేది, నేను చెప్పవసరం లేదు. వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది రిజల్ట్. ఈ హెయిర్ ఆయిల్ అయితే మీరు కూడా ఇంట్లో వాడతారని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. మేమైతే చాలా